హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ, రేపు ఎక్స్పైరీ, ఎందుకంటే ఎల్లుండి హాలిడే బక్రీద్ కాబట్టి రేపు ఎక్స్పైరీ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. చూడండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ మనం సెల్లింగ్ జోన్ ఉంది. మీకు సెల్లింగ్ జోన్ ఎలా చూసుకోవాలి అంటే చూడండి, ఇంకో ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే పెద్ద విక్కుతో పెద్ద టైం ఫ్రేమ్లో చూడండి. ఎప్పుడైనా సరే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవాలంటే సింపుల్గా పెద్ద టైం ఫ్రేమ్లో ఎక్కడి నుంచి అయితే విక్ ఉంటుందో చూసుకోండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది, రైటా? సో ఇలా మీరు మార్క్ చేసి పెట్టుకోవాలి. మార్కెట్ మీకు 9-7కి అర్థమవుతుంది మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఎట్ ఓపెన్ అవుతుందని కదా. అయినప్పుడు మీరు కూర్చొని పైన రెసిస్టెన్స్, కింద సపోర్ట్ 1 అవర్ దన్నా గీసి పెట్టుకోండి. 1 అవర్ది చూసి ప్రీవియస్ కొంచెం పక్కకు జరిగి చూడండి, కొంచెం పక్కకు వస్తే మీకు ఇక్కడ ఇంత పెద్ద విక్కుతో పడింది. ప్లస్ ఈ యొక్క క్యాండిల్ కూడా ఉంది. ఇదంతా సెల్లింగ్ జోన్, ప్రీవియస్ సెల్లింగ్ జోన్. సో ఇది మీరు మార్క్ చేసి పెట్టుకున్నారు అనుకోండి. మార్క్ చేసి పెట్టుకుంటే మీకు ఏంటంటే ఈజీ అవుతుంది. మీకు అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూ విల్ బి, మీరేంటంటే అక్కడ ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నారు, మీకు అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు, మీరు అక్కడ క్లోజ్ చేసుకోవడము, అక్కడ ఏమైనా రివర్సల్, కొంచెమన్నా రివర్సల్ కనిపిస్తే యూ కెన్ క్లోజ్ యువర్ ట్రేడ్స్. అంతేగాని అక్కడి నుంచి పుట్టు తీసుకోమని కాదు, అక్కడికి మనకి అక్కడి నుంచి రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి ఇది గీసుకున్నాక మీకు చూడండి మార్కెట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. వెళ్ళాక ఈ ఫస్ట్ క్యాండిల్ హై మీద మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చాక మీరు ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేసుకుంటే ఇట్స్ ఫైన్. కానీ మీరు అలానే ఉన్నారనుకోండి, చూడండి మీరు తీసుకొని ఇప్పుడు మీ ఇక్కడ తీసుకున్నాం మనం, దానికనే కిందకు వచ్చేసింది అంటే ఎస్ఎల్ హిట్ అయిపోతుంది మంది. ఎస్ఎల్ హిట్ అయ్యాక చూడండి మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశారు, సేమ్ ప్రైస్, సేమ్ 624 ప్రైస్ అవ్వలేదు అంతే. దాని తర్వాత చూడండి అసలు ఆ ప్రైస్ దగ్గరికి వెళ్ళే 627 దగ్గరికి వెళ్ళలే. అక్కడి నుంచి లో అవుకుంటూ వస్తుంది. అప్పుడే మీకు అర్థం కావాలి, ఓకే మార్కెట్ ఇంకా ఈ జోన్ బ్రేక్ చేసే ఛాన్స్ కనపడట్లేదు. 6,700 ఇక్కడ పెట్టుకోండి, 6,625 to 700 ఈ జోన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కనపడట్లేదు. సో అక్కడి నుంచి మనకు 100 పాయింట్స్ పెట్టుకోండి. మనం ఇక్కడ ఉన్నాం 448 దగ్గర పెట్టుకోండి. 448 ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 100 పాయింట్స్ కన్నా కిందకి వచ్చేసాం. వచ్చేసినాక ఇక్కడ నుంచి ఒకటి రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇది వచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ మీకు మంచిగా యాక్టివేట్ అయ్యారు. అక్కడి నుంచి మీరు ట్రేడ్ తీసుకుని ఉంటే చాలా మంచిది. కాకపోతే మనం ట్రెండ్ లైన్ కింద తీసుకుందాం అనుకున్నాం, ట్రెండ్ లైన్ కింద తీసుకుంటే సేఫ్. సో ఇలా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలండి. చార్ట్లో ఏది చెప్తే మార్కెట్ ఎట్ సైడ్ వెళ్తుంటే అటు సైడ్ ట్రేడ్ చేయాలి. సింపుల్గా చార్ట్ ఈజ్ స్పీకింగ్ టు యూ గైస్. అంటే చాలా మంది అంటే చార్ట్, యూ హ్యావ్ టు టాక్ టు చాట్ అని. చాట్తో మీరు మాట్లాడుతున్నారు, చాట్ షుడ్ టెల్ యూ ఓకే నేను ఇటు వెళ్తున్నా అని చెప్పాలి. అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, నో నో డౌట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కానీ దేర్ ఆర్ సమ్ క్యూస్ దట్ మార్కెట్ గివ్స్ విచ్ విల్ గివ్ యూ ద డైరెక్షన్. ఎట్ సైడ్ అయితే మార్కెట్ వెళ్తుందో ఆ డైరెక్షన్ చెప్పడానికి చార్ట్ ట్రై చేస్తుంది, మాక్సిమం ట్రై చేస్తుంది. చాలాసార్లు మీకు క్యూస్ ఇస్తుంది. కాకపోతే మీరు ఆ క్యూస్ అర్థం చేసుకోకుండా మీరు ఒకటే మొంక పట్టుకొని కూర్చున్నారు అనుకో, నేను ఈరోజు కాల్ సైడే తీసుకుంటా, పుట్ సైడ్ తీసుకోను, మార్కెట్ ఎటన్నా పోని, ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకొని పైకి వస్తుందేమో అది చేస్తాను, కానీ నేను మాత్రం పుట్ తీసుకోను అని అలా మీరు మొండిగా ఉంటే పెద్ద పెద్ద లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఊసర వెళ్ళిలా ఉండాలి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు. ఎటు మారితే అటు మారిపోవాలి, ట్రెండ్ ఎటు చేంజ్ అయిపోతే అటు మనం షిఫ్ట్ అయిపోవాలి సింపుల్గా. ఓకే, ఈ రోజుది నాది లైవ్ సెషన్ ఉండే అండి పొద్దున. ఆ లైవ్ సెషన్ది ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉన్నాను. దాని వీడియో ఉంది, దాంట్లో చూడండి. నేను మీకు డైరెక్షన్ చేంజ్ అయితే ట్రెండ్ మారిపోతే ఎలా ఐడెంటిఫై చేయాలి, మళ్ళీ ట్రెండ్ మారినప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే ప్రైస్ చార్ట్లో ఏం చూడాలి, దోస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ వీడియో. అది వెళ్ళి చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు సీ. ఎప్పుడైనా ట్రెండ్ మారినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఏం చూసుకొని చూడాలి అని. ఓకే, దాట్స్ ఇట్ ఈ రోజుది. ఓకే, రేపు ఎక్స్పైరీ. సింపుల్గా మనం ఎక్స్పైరీ గురించి కొంచెం మనము లెవెల్స్ గీసుకుందాం. లెవెల్స్ గీసుకున్నాక విల్ డిస్కస్. సో మన ఇప్పటి లెవెల్స్ ఇవ్వండి. సో ఇది మన ప్రీవియస్ వీక్ ఫ్రైడే నుంచి రేపటి దాకా.
మనం జోన్ గీసుకొని పెట్టుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి మనకి ఇవి, ఇవి 4 అవర్స్, 4 అవర్స్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 4 అవర్స్ సపోర్ట్ లెవెల్. ఓకే. వి ఆర్ ఎట్ సపోర్ట్. సపోర్ట్ దగ్గర మనం ఏం చూడాలి? అప్‌సైడ్ ట్రేడ్స్ చూడాలి యాక్చువల్‌గా అయితే. కానీ మార్కెట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. మీకు యాక్చువల్‌గా డౌన్ ట్రెండే ఉండాలి ప్రీవియస్‌గా. కాకపోతే ఈ గ్యాప్ అప్ అయింది చూడండి. ఈ గ్యాప్ అప్ అయ్యి పైకెళ్ళింది. ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ కిందకి రావాలి. సో, గ్యాప్ ఫిల్ చేయాలంటే ఇక్కడి దాకా రావాల్సిందే. ఫస్ట్ ఇట్ హాస్ టు ఫిల్ దట్ గ్యాప్. దాని తర్వాత మళ్ళీ ఇంకా డౌన్ ఫాల్ ఇక్కడి నుంచి ఇంకా పడితే ఇక్కడి దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ఎళ్తే ఇక్కడి దాకా కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, మనం ఏంటి ఇప్పుడు ఈ రోజు ట్రెండ్ ప్రైస్ ప్రకారం చూస్తే డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాం. సో, వి హావ్ టు లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ టుమారో. అంటే ట్రెండ్ ఎటుందో అటు సైడ్ ట్రేడ్స్ చూడాలి. మన 3 రూల్స్‌లో ఫస్ట్ రూల్ ఏంటి? ఫాలో ద ట్రెండ్. ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా మనం ట్రేడ్స్ చేయకూడదు. సో, డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. అయితే ఇప్పుడు ఇంత ఫాల్ వచ్చింది గదా! రీటెస్ట్ కొంచెమన్నా అవ్వాలి గదా! అంటే చూడండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడి దాకా పెట్టుకోండి. ఇగో రీటెస్ట్ ఆల్‌మోస్ట్ ఈ సెల్లింగ్ దాకా ఎళ్ళే జోన్ దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జోన్‌లో మీరు ట్రేడ్ చేయొద్దు. సింపుల్‌గా చెప్తున్నాను. మీకు ఈ బాక్స్ పైన క్లోజ్ అయితే 300 పైన క్లోజ్ అయితే దెన్ యూ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ 330 పైన. సో, ఈ జోన్ అంతా మీకు ఇట్ విల్ బి ఎ రీటెస్ట్ జోన్. ఎందుకంటే రేపు ఎక్స్‌పైరీ కాబట్టి మార్కెట్ కొంచెం పైకెళ్ళినట్టు ఎళ్లి మళ్ళీ ఫాస్ట్‌గా కింద పడొచ్చు. లేకపోతే పైకెళ్తుంది మళ్ళీ కింద పడుతుంది. పైకెళ్తుంది కిందకెళ్తుంది. మీరు పైకెళ్తుందని అప్‌సైడ్ ట్రేడ్‌లో కూర్చుంటే మాత్రం యూ విల్ బి ఇన్ లాసెస్. ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం పైకెళ్తుంది. ఒక 10 పాయింట్స్, 20 పాయింట్స్ పైకెళ్తుంది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 15 పాయింట్స్ పడుతుంది. కాకపోతే డౌన్ ట్రెండ్‌లో ఉన్నాం కాబట్టి డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఫాస్ట్‌గా ప్రీమియమ్స్ డికే అవుతాయి. తొందరగా పడుతుంటాయి. కాల్ పైకెళ్తున్నప్పుడు స్లోగా పెరుగుతుంది. థాట్స్ ద ఓన్లీ థింగ్ యూ హావ్ టు అబ్జర్వ్. ఓకే. సో, ఇది. సో, ఈ జోన్‌లో మీరు ట్రేడ్ చేయొద్దు. సో, అప్‌సైడ్ ట్రేడ్స్ మనం 76,330 పైన చూస్తాము. అప్పుడు 76,330 పైన చూస్తే వి క్యాన్ సే ఇక్కడి నుంచి 330 నుంచి చూసుకుంటే మీకు ఇక్కడికి 480, 500 టార్గెట్. 76,330 పైన చూస్తే 500, 500 తర్వాత 600 దాకా టార్గెట్స్ ఉన్నాయి. సింపుల్. ఓకే. సో, ఇది డౌన్ సైడ్ అయితే మీకు ఈ దీంట్లోకెళ్ళి ఫ్లాట్ ఓపెన్ అయింది. దీంట్లోకెళ్ళి మళ్ళీ ఈ బాక్స్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఫస్ట్ ఇక్కడి దాకా టార్గెట్, దాని తర్వాత ఇది టార్గెట్, దాని తర్వాత ఇది టార్గెట్. ఇంకా మధ్యలో టార్గెట్స్ అంటే ఉన్నాయి కొన్ని. చిన్న చిన్న టార్గెట్ ఇగో ఇదొక టార్గెట్. సో, ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్స్ రేపు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్స్ డోంట్ గో అగైన్స్ట్ ది ట్రెండ్. సెకండ్ ఇస్ ఇంక్రీజ్. డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజెస్. లాట్ సైజ్ పెంచి దాంతో మంచిగా మీరు ఏమనుకుంటున్నారు? ప్రాఫిట్స్ ఒస్తాయి. మనకు మన సైడ్ ఎళ్తే ప్రాఫిట్స్ ఒస్తాయని ఆలోచిస్తారు గానీ, మీకు అపోజిట్‌లో ఎళ్తే లాసెస్ ఒస్తాయని చాలా మంది ఆలోచించరు. ఓకే. థట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్. ఎక్స్‌పైరీ రోజు మీ క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుంటే, మీకు నెక్స్ట్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఉంటది. బెస్ట్ థింగ్. ఇంకోటేంటే స్టార్టింగ్‌లో చాలా మంది ఎక్స్‌పైరీ రోజు ఫస్ట్‌లోనే చాలా లాస్ తీసేసుకుంటారు. తీసేసుకొని ఎప్పుడైతే ట్రెండింగ్ మూవ్స్ ఒస్తాయో వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండదు. డోంట్ డూ థట్. అందుకే మీరు లెవెల్స్ పెట్టుకోండి. ఆ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి. లేకపోతే కూర్చోండి గమ్మున. ఈరోజు చూడండి మీకు పొద్దున ఇనీషియల్ ఈ మూవ్‌మెంట్ వచ్చాక చూడండి ఇక్కడి నుంచి 9:40 నుంచి ఇక్కడ దాకా మీకు 12:30 దాకా ట్రేడ్స్ లేవు. ఇక్కడ ఎవరు ట్రేడ్ చేసినా 2 సైడ్‌లు ఎస్ఎల్ హిట్ అయ్యి ఉంటాయి. సో, డోంట్ డూ థట్. ఓకే. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి ఆప్షన్ చేంజ్ చేసేసుకుందాం. చూసేసుకుంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ ఓఐ ఎక్కడ ఎక్కువ ఉంది చూడండి. 76,500, 76,300 ఇప్పుడు చూడండి. ఇమ్మీడియేట్‌గా అయితే 76,300 దగ్గర పెద్ద వాల్యూమ్ ఉంది. దానికన్నా పెద్దది 76,400, 76,500, 76,600 అంటే మీకు చూడండి 76,100 పైన మీకు చాలా రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. 200, 300, 400, 500 దగ్గర అన్ని దగ్గర మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. రేపు పొద్దున ఇంకా యాడ్ అవ్వచ్చు. సో, యూ హావ్ టు లుక్ ఫర్ దీస్ నంబర్స్. ఇవి ఎక్కువ నంబర్స్ ఉన్నాయంటే మార్కెట్‌ని పైకెళ్ళనివ్వరు. సో, డౌన్ సైడ్ ట్రెండ్సే చూడాలి. అప్పుడు డౌన్ సైడ్ చూడాలంటే మీరు డౌన్ సైడ్ సపోర్ట్‌లో ఎక్కడుంది మంచి బిగ్గర్ సపోర్ట్ చూడండి. 76,000. సో, 76,000 కిందకెళ్తే మీకు 75,900, 75,800, 75,700. 75,700 కిందకెళ్తే మాత్రం మేజర్‌గా 75,500 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, డౌన్ సైడ్ ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అప్ సైడ్ ఛాన్సెస్ కొంచెం కష్టంగా రావచ్చు. ఎందుకంటే ఇన్ని దగ్గర మీకు ప్రతి 100 పాయింట్స్‌కి దేర్ ఈస్ రెసిస్టెన్స్. సో, మార్కెట్ విల్ మూవ్ వెరీ స్లోలీ ఇన్ దీస్ జోన్స్.
సో, మీకు ప్రీమియమ్స్ ఎక్కువ పెరగకపోవచ్చు. సో, లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ విచ్ ఇస్ ట్రెండ్ సైడ్ ఎలా ఉందో అటు సైడే ట్రేడ్స్ చూడండి. ఓకేనా? థట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి ప్రీమియమ్స్ చూడండి. ప్రీమియమ్స్ చూస్తే ఇక్కడ చూడండి ప్రీమియమ్స్ ఇక్కడ చూడండి రూ. 83 అంటే 76,600కి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. 76, 500 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మీకు పెద్ద వాల్యూమ్ ఉన్నది. పెద్ద ఇగో ఇక్కడ ఉన్నాయి. సో, 76,200 దగ్గరే మార్కెట్ ఆగిపోయే ఛాన్స్. లేకపోతే 76,300 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దానికన్నా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడట్లేదు. డౌన్ సైడ్ కూడా చూసుకుంటే మీకు దాంతోని ఏమవుతుందంటే ఇది చూసుకుంటే ప్రీమియమ్స్ చూసుకుంటే మీకు మార్కెట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలుస్తుంది. అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఈ సింగిల్ అంటే 75,600, 75,700 కన్నా కిందకొచ్చే ఛాన్స్ కనప అంటే 75,700 నుంచి 76,300, 600 పాయింట్స్‌లో మూవ్‌మెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు ఇప్పుడు 600లో ఏంటి పైకెళ్ళే ఛాన్సెస్ తక్కువున్నాయి. కింద పడే ఛాన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి మీకు 76,000 కిందకెళ్ళిపోతే క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. గో ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అంతే సింపుల్‌గా. ఇది ఆల్‌మోస్ట్ 230 దాకా ఇదే ఫాలో అవ్వాలి. ట్రెండ్ సైడ్ అంటే డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. 230కి ఎక్కడన్నా ఉండనియండి మార్కెట్. అక్కడి నుంచి రివర్సల్ తీసుకునే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడే ఉందనుకోండి. 230కి మార్కెట్ విల్ గో అప్. గో అప్ ఇన్ ద సెన్స్ మీకు ఒక 300, 400, 500 పాయింట్స్ పడిందనుకోండి పొద్దున్నుంచి. పైకెళ్తే ఒక 100, 150 పాయింట్స్ పైకెళ్తది. అంతేగాని మరీ మొత్తం గ్యాప్ అంతా ఫిల్ చేయదు. ఓకే. సో, లుక్ ఫర్ స్మాలర్ ట్రేడ్స్. 230 తర్వాత చిన్న చిన్న ట్రేడ్స్. అంటే మీకు స్పైక్స్ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. వచ్చినప్పుడు మీకు మీ క్యాపిటల్‌కి తగ్గ ప్రాఫిట్ వచ్చిందనుకోండి బుక్ చేసి పక్కకు కూర్చోండి అంతే. ఒక్కసారి 230 తర్వాత మీకు ఒక్కసారి అపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ వచ్చినాక డు నాట్ ట్రేడ్. ఇంక మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఓవర్ ట్రేడ్ చేస్తే మీకు ఆ వచ్చిన ప్రాఫిట్ పోతుంది. దానికన్నా ముందొచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది. ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఓకే. థాట్స్ ఇట్. సో, ఎక్స్‌పైరీ డే. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి జాగ్రత్తగా చేయండి. అండ్ మీరు పేషెన్స్‌గా వెయిట్ చేసి మీ లెవెల్స్ బ్రేక్ అయ్యాక ట్రేడ్స్ చేస్తే యూ విల్ సీ గుడ్, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ యువర్ అకౌంట్స్ నేను చెప్తున్నాను. సో, ఎక్స్‌పైరీ రోజు చాలా మంచిగా వస్తాయండి ట్రేడ్స్. కాకపోతే యూ హావ్ టు వెయిట్ ఫర్ యువర్ టర్న్. మీరు అనుకున్న లెవెల్స్ బ్రేక్ అయ్యి అదొచ్చినప్పుడు ట్రేడ్ చేశారనుకోండి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫాస్ట్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. నార్మల్ డేలో ఇది ఉండదు. సో, అందుకని మీరు ఎక్స్‌పైరీ డే ఎలా ట్రేడ్ చేయాలో అది మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్. ఓకే. ఇంకా ఎవరికైతే ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేయడం రాదో దెన్ లుక్ ఫర్ అదర్ ఇండెక్స్. నిఫ్టీ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చేసుకోండి. ఎక్స్‌పైరీ రోజు ఎందుకంటే సెన్సెక్స్‌లో కొంచెం ఎస్ఎల్ ఒక రూ. 50, రూ. 60 పెట్టాల్సొస్తదండి ఒక్క లాట్‌కి. అంటే 20 అంటే రూ. 1,000, రూ. 1,200 ఒక లాట్‌కి పెట్టాల్సొస్తది. అలా మీరు 10 లాట్స్ అంటే 12,000, 10,000 అట్లా పెట్టుకోవాలి. 5 లాట్స్ అనుకోండి 5,000 పెట్టాల్సొస్తది. సో, థింక్ అబౌట్ యువర్ క్యాపిటల్. మీ క్యాపిటల్ అంత అఫోర్డ్ చేయగలుగుతుందా? లేదు ఒక్క లాట్‌తోనే చేస్తా అంటే చేయండి. ఒక్క లాట్‌తోనే చేయండి. థాట్స్ మచ్ బెటర్. పోయినా మీకు రూ. 1,000 పోతే ఒక ట్రేడ్‌లో పోతది. వస్తే కూడా అలానే వస్తది మంచిగా. సెన్సెక్స్‌లో ఏంటంటే, మీరు పోగొట్టుకున్నా గూడా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా రికవర్ చేసి అపోజిట్‌లో అంటే ఒక ట్రేడ్ పోగొట్టుకున్నారు. కొంతసేపు వెయిట్ చేసి మీరు లెవెల్ చేసినాక బ్రేక్ అయినాక ట్రేడ్ తీసుకుంటే అది ఈజీగా కవర్ చేసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ మాత్రం మీరు రెగ్యులర్ చేసే క్వాంటిటీతోనే చేయండి. ఎక్కువ ట్రై చేయకండి. ఓకే. థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. నాకు గూడా కొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకెవరికన్నా నేను చేసే స్టైల్ నచ్చి ట్రేడింగ్ స్టైల్ ఇఫ్ దే వాంట్ టు లెర్న్ నా దగ్గర ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఓకే. బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.